హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. శరన్నవరాత్రులు అన్నా దేవీ నవరాత్రులు అన్నా రెండూ ఒకటే అండి. అయితే శరన్నవరాత్రులలో అమ్మవారు మొదటి రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున శ్రీ శైలపుత్రి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి, సాంబారు అన్నం, రవ్వ కేసరి, మినపగారెలను నైవేద్యంగా నివేదన చేస్తారు. అయితే ఈ నవరాత్రులలో ఈ 9 రోజులు ప్రతిరోజు నేను అమ్మవారికి రోజుకు ఒక్కొక్క స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు వచ్చేసి నేను శ్రీ దుర్గా ద్వాత్రింశన్ నామమాల స్తోత్రం పారాయణం చేయాలి అనుకుంటున్నాను. ఓం అథ శ్రీ దుర్గా ద్వాత్రింశన్ నామమాల స్తోత్రం ప్రారంభః. ఓం దుర్గా దుర్గార్తిశమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకాదవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమవిద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాసిని, దుర్గమోహ దుర్గమగా, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి దుర్గమాత, దుర్గమ్య దుర్గమేశ్వరి, దుర్గభీమా దుర్గభామ, దుర్గభా దుర్గధారిణి. నామావళీమిదం యస్తు దుర్గయా మమ మానవః పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. ఓం ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశ నామమాల స్తోత్రం సంపూర్ణం. ఇదన్నమాట ఇవాళ స్తోత్రము. దుర్గా స్తోత్ర పారాయణం చేశాను. రేపటి వీడియోలో రేపు అంటే ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున అమ్మవారు అలంకరణ ఏంటి, అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారు, ఆ రోజు అమ్మవారికి నివేదన చేయవలసిన నైవేద్యాలు ఏమిటి అనే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.